నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారి సేవలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. తిరుపతి ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల పర్వం. 32 మంది అభ్యర్థులు, 48 నామినేషన్లు దాఖలు, 28 నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ. రెవెన్యూ అధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశం. తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయం తనిఖీ. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణపై నగరంలో ర్యాలీ నిర్వహించిన ఫార్మసీ విద్యార్థులు. సంస్కృత విద్యాపీఠం ఒక గొప్ప సంస్కృత సామ్రాజ్యం. తిరుపతిలో ప్రారంభమైన జాతీయ స్థాయి సంస్కృత ప్రతిభ ఉత్సవాలు. తిరుమల శ్రీవారిని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆయన వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్ల తర్వాత వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. స్వామివారి దర్శనం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. Without going into normal life. So I come here to worship only God's Lord Srinivasa. There is no special occasion. After I became the Chief Minister, I could not come to have a darshan of Lord Srinivasa. So I visited 2 years back when I was leader of opposition. I could not find time to come and pay my prayer to Lord Srinivasa. So that's why I came here today. రెవెన్యూ అధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ హెచ్చరించారు. తిరుపతిలో రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్నారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించకనే వెనుదిరిగారు. అలాగే రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది తీరును పరిశీలించారు. విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. దక్షిణ భారతదేశంలో ఒక్క సంస్కృత విద్యాపీఠం లేని రోజుల్లో తానే దగ్గరుండి సంస్కృత యూనివర్సిటీని మంజూరు చేయించానని మాజీ వీసీ రామానుజ తాతాచార్యులు చెప్పారు. సంస్కృత విద్యాపీఠంలో మంగళవారం 9వ జాతీయ స్థాయి సంస్కృతంలో ప్రతిభ ఉత్సవాలు ఓపెన్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంస్కృత విద్యాపీఠం వైస్ ఛాన్సలర్ హరే కృష్ణ సదపతి మాట్లాడుతూ విద్యాపీఠం ఒక గొప్ప సంస్కృత సామ్రాజ్యమని, దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుపతిలో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సంస్కృత ప్రతిభ ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి విద్యార్థులు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. अस्माकं विद्यापीठ पक्षतः अत्र ये उपस्थिताः सर्वेषां प्रतिभागिनीनां पक्षतः तेषां महोदयानाम् आचार्यप्रवणानां स्वागतं सुस्वागतम् अभिनन्दनं शुभाभिनन्दनं च करोमि. प्रणिपात निवेदन पुरस्ताः उत्साहितः सञ्जातः. पुनरेकवारं हे महोदयाः, भवतां कृते वयम् अभिनन्दनानि विनिवेदयामः. भवताम् आशीर्वादोभिः विद्यापीठम् इदं तथा सर्वान् छात्रान् सर्वाः विद्यार्थिनः अपि भवन्तः सनाथयन्तु. మొదటి వైస్ ఛాన్సలర్ రామానుజ తాతాచార్యుల కృషి వల్లే నేడు దేశవ్యాప్తంగా సంస్కృత విద్యాపీఠాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయా ప్రాంతాల నుంచి ఉత్సవాల్లో పాల్గొనేందుకు విద్యార్థులు రావడం ఎంతో సంతోషదాయకమని చెప్పారు. ఈ ఉత్సవాల్లో రిజిస్ట్రార్ ఉమాశంకర్, డీన్ రాధాకాంత్ ఠాగూర్, ప్రొఫెసర్ రంగనాథన్, భరత్ భూషణ్ రథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రొఫెసర్
विद्यमानैन मम चिन्तितं सहोद्योगिभिः सह तत्र पठतां छात्राणाम् अधीत शास्त्रस्य प्रतिपादनसामर्थ्यसम्पादनार्थं तत्र वाग्वर्धिनी परिषत् स्थापनिधायते मया आलोचनं कृतं। तदा वाग्वर्धिनी परिषत् इति संस्था प्रारब्धा। प्रतिसप्ताहम् एकस्मिन् दिने सायम् एकघण्टापर्यन्तं प्रचलति स्म। तत्र छात्राः శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీలో 2014-15 సీజన్లో చెరకు సరఫరా చేసిన రైతులకు 4 కోట్లను అడ్వాన్స్ పేమెంట్లుగా చెల్లించినట్లు ఎండీ వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఎండీ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రషింగ్ ప్రారంభం నాటి నుంచి జనవరి 8వ తేదీ వరకు చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు 2000 చొప్పున మొత్తం 4.42 కోట్లను అడ్వాన్స్ రూపంలో చెల్లించామన్నారు. 2013-14 సీజన్లో రైతులకు బకాయిలు చెల్లించేందుకు 4.42 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. వారం రోజుల్లో రైతులకు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీటీడీ ఎస్వీ షుగర్స్ నుంచి చక్కెర సరఫరా చేసేందుకు ఈవోతో సమావేశమవుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 61,000 టన్నుల చెరకు గానుగ ఆడినట్లు ఆయన తెలిపారు. సీజన్కి సంబంధించి 61,000 మెట్రిక్ టన్స్ క్రషింగ్ చేయడం జరిగింది. యావరేజ్ 8.5 రికవరీ తోటి. అదేవిధంగా మనకి 13-14 సంబంధించి రైతు బకాయిలకి జీవో కూడా 21వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ఈ వారంలో పేమెంట్స్ జరిగే పరిస్థితి కూడా ఉంది. తిరుమలకి షుగర్స్కి సప్లై చేయడానికి సంబంధించి మార్కెటింగ్ ఆఫీసర్ తోటి అది అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా నెగోషియేషన్స్కి కాల్ఫర్ చేశారు. మనకి వెళ్ళి టర్మ్స్ అండ్ కండిషన్స్ డిస్కషన్ జరిగిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రేటు విషయంగా రేణిగుంట మండలం ఆర్ మల్లవరంలో అక్రమ కాల్వ తవ్వకాలను అరికట్టాలని కోరుతూ సర్పంచ్ మునిశేఖర్ రెడ్డి తహసీల్దార్ మనోహర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులతో కలిసి తహసీల్దార్ మనోహర్కు గ్రామంలో జరుగుతున్న తవ్వకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్ మల్లవరం పరిధిలోని సుబ్బయ్యగుంట ఎస్సీ కాలనీ వాసులకు ఇచ్చిన ఇళ్ల స్థలంలో తవ్వకాలను చేపట్టారని తెలిపారు. ఏర్పేడు రేణిగుంట మండలాల సరిహద్దుల్లో కాల్వ తవ్వకాలు చేపట్టడంతో సుబ్బయ్యగుంట ఎస్సీ కాలనీతో పాటు గ్రామం ముంపులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులు పరిశీలించి తవ్వకాలను నిలిపివేయాలని తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ మల్లవరం మాజీ సర్పంచ్ గజేంద్రయ్య, ప్రగతి సంస్థ కోఆర్డినేటర్ రామచంద్రయ్య, పంచాయతీ ఉప సర్పంచ్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఆర్మలవరం పొలం రేణిగుంట మండలం రెవెన్యూ ఎంతవరకు ఉంది? ఆ రెవెన్యూ వరకు తప్పకుండా ఎవరు కూడా చేపెట్టడానికి లేదు. చేపెడితే మాత్రం వచ్చుకునే ప్రసక్తే లేదు. అది ఎవరైనా కానీ ఎందుకంటే ఆ కాలం ఒకటి తీయడం వల్ల వచ్చి ఉన్న ఫలంగా ఆ నీళ్ళన్నీ వచ్చాయంటే పూర్తిగా హరిజనవాడ పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. నిండి ఊరి మీద వచ్చేస్తాయి పూర్తిగా. సుబ్రహ్మణ్య హరిజనవాడ ఊరి మీద కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం సహించే ప్రసక్తే లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యల్ని కూడా ఇప్పుడు కూడా మేము మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ వెంటనే దీన్ని ఫస్ట్ని ఖండించాలి. దీన్ని వెంటనే మేము ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి సర్వే చేపిస్తారన్నాడు. తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ పర్వం మంగళవారంతో ముగిసింది. మంగళవారం ముగింపు నాటికి 32 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన నామినేషన్ల స్వీకరణ ముగింపు మంగళవారంతో ముగిసిందని ఆర్ఓ వీరబ్రహ్మయ్య పేర్కొన్నారు. 32 మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్ఓ తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సుగుణమ్మతో పాటు పలువురు అభ్యర్థులు 2వ సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీదేవి 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతేకాకుండా లోక్సత్తా పార్టీ, జనసంఘ్ పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్ఓ వీరబ్రహ్మయ్య పేర్కొన్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో 31 నామినేషన్లు 19 మంది అభ్యర్థుల తరపున దాఖలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని, మంగళవారంతో ముగిసిందని చెప్పారు. 28న నామినేషన్ల పరిశీలన జరుగుతోందని ఆర్ఓ తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 13 మంది 17 నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. ఈ నెల 30వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం జరుగుతుందని ఆర్ఓ తెలిపారు. ఈ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పలువురు డిప్యూటీ తహసీల్దార్లు గోపాలయ్య, సురేష్ బాబు, గోవర్ధన స్వామి, సుధాకర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. రేణిగుంట మండలం తారక రామానగర్లో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతూ
సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి తులసిరాజన్ మాట్లాడుతూ తారక రామనగర్లో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను గుర్తించి ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ మనోహర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిటి రఘు, కాదర్వల్లి, మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న జరిగిన తారక రామనగర్లోనే జరిగిన ఘటన పైన ఈరోజు వాళ్ళపైన కఠినంగా శిక్షించాలి, రెవెన్యూ యాక్ట్ పెట్టాలి. కాబట్టి మేము డిమాండ్ చేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా తహసీల్దార్ కార్యాలయాన్ని మేము ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకి అందరూ కూడా సేకరించాలని చెప్పేసి అలాంటి కార్యకర్తల పైన పార్టీ కూడా టీడీపీ పార్టీ కూడా కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి విధి ఆ చిన్నారిపై చిన్నచూపు చూసింది. అంధత్వం కలిగిన 2.5 ఏళ్ల విష్ణుప్రియకు క్యాన్సర్ వ్యాధి సోకింది. చేతిలో చిల్లి గవ్వలేక మెరుగైన వైద్యం చేయించలేక ఆ నిరుపేద కుటుంబం దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. మీరు చూస్తున్న ఈ చిన్నారి పేరు విష్ణుప్రియ. తిరుపతి నగరం సింగాలగుంటకు చెందిన యశోద, చెంచు మునికృష్ణ దంపతుల గారాల పట్టి. 2.5 ఏళ్ల వయసు కలిగిన ఈ అమ్మాయి పుట్టుకతోనే అంధురాలు. 7 నెలల వయసులో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వివిధ ఆసుపత్రులను సందర్శించి వైద్య చికిత్సలు చేయించారు. కంటిలో గడ్డ ఏర్పడడాన్ని డాక్టర్లు గుర్తించి వైద్య పరీక్షలు జరపగా క్యాన్సర్గా నిర్ధారణ అయ్యింది. రెక్కాడితే గాని డొక్కాడని ఈ కుటుంబంపై విధి చిన్నచూపు చూసి పెద్ద కష్టాన్ని మోపింది. అప్పటి నుంచి పుట్టిన దుఃఖంతో మునిగిపోతోంది ఆ నిరుపేద కుటుంబం. పాప వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ గడ్డ పెద్దదవుతూ ఆరోగ్యం క్షీణిస్తోంది. పాప ప్రాణాలను కాపాడుకోవాలన్న కోరికతో కూలీ నాలీ చేసి సంపాదించిన డబ్బంతా వైద్య ఖర్చుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత పాప తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న తమపై ఆ భగవంతుడు చిన్నచూపు చూడటం తమ దౌర్భాగ్యమని మదనపడుతున్నారు. దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించి చిన్నారి విష్ణుప్రియ ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా బిడ్డకైతే నిండా సీరియస్గా ఉంది. ముందున్న క్యాన్సర్ గడ్డని చెప్పారు కానీ ముందైతే అటు కనిపించలేదు. ఇప్పుడు నిండా కళ్ళు గుడ్డుతో పాటు బయట వస్తుంది. అది ఇప్పుడు వారంగా అట్టే ఉంది. బిడ్డ నిద్రపోవట్లేదు, పాలు తాగట్లేదు, అన్నం తినట్లేదు, ఆడుకోవట్లేదు. నా బిడ్డ నిండా సీరియస్గా ఉంది. ఈ రోజు ఇంకా ఎక్కువగా ఉంది. అందుకని పెద్దలు ఎవరైనా వచ్చి నా బిడ్డకి ఆపరేషన్ సాయం చేయండి చెప్పి నేను కోరుకుంటున్నాను. నా బిడ్డని బతికించండి చాలు. పరిస్థితిగా ఉంది. పాపకు అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది. అమ్మాయికి తగినంత ఎవరైనా సాయం చేయండి అని అందరిని కోరుకుంటున్నాను. తీవ్ర అనారోగ్యం పాలైన విష్ణుప్రియ ప్రస్తుతం చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అక్కడి డాక్టర్లు సూచించినట్లు పాప తల్లి యశోద పేర్కొన్నారు. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు కాపాడాలని మనసున్న దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన చిన్నారి విష్ణుప్రియ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశిద్దాం. ఎవరు సహాయం చేసేవాళ్ళు ఆ బిడ్డకి ఎక్కువ అసలు రాత్రులు నిద్ర ఎక్కువయ్యేది. నా బిడ్డ పగులు కన్నా ఒక రకంగా ఉంది. రాత్రులు అసలు నిద్ర ఎక్కువ ఉన్నది. ఎవరు సహాయం చేసేవాళ్ళు. విష్ణుప్రియ 2.5 సంవత్సరం అమ్మాయికి పుట్టుతానే గుడ్డి అమ్మాయికి ప్రతి ఒక్కరు సహాయం చేసి క్యాన్సర్ గడ్డ ఉంది. దానికి క్యాన్సర్ ఎక్కువైంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళకి చేయూతనిచ్చి ప్రతి ఒక్కరు కాపాడాలని కోరుకుంటున్నాము. మా స్థానికులు కూడా ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నా అంటున్నారు. మీరు కూడా పెద్దవాళ్ళు ఆ అమ్మాయికి సహాయం చేయాలని మేము కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. మీరు ఎవరైనా దాతలు ఉంటే మా అమ్మాయికి సహాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో భాగంగా ఆఖరి రోజు మంగళవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ స్వీకరణ ఘట్టం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. నామినేషన్ల దాఖలకు ఆఖరి రోజు కావటంతో పలువురు అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్యకు నామినేషన్లు అందజేశారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ తరపున తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలుగు మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి, డాక్టర్ ఆశాలత, అన్నా మల్లేశ్వరి తదితరులు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్ శ్రీదేవి, లోక్సత్తా అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యం, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా దాసరి మనోహర్ రెడ్డి, పోతిరెడ్డి వెంకటరెడ్డి, గురుగోవింద యాదవ్ తదితరులు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు.
తిరుమల గోగర్భం వద్ద అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో గోగర్భం సమీపంలో లక్షలాది రూపాయల విలువైన ఎర్రచందనాన్ని తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధం చేశారు. పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే స్పందించిన తిరుమల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సమీప ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా స్మగ్లర్లు వదిలి వెళ్లిన గొడ్డలి లభ్యమైంది. పోలీసుల రాకను గమనించిన స్మగ్లర్లు పరారయ్యారు. ఈ సందర్భంగా తిరుమల పోలీసులు మీడియాతో మాట్లాడుతూ తిరుమల గోగర్భం వద్ద ఎర్రచందనం తరలింపు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. పరారైన దుండగుల కోసం స్పెషల్ పార్టీ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ముద్దాయిలు అయితే మాత్రం లేరు. వారి కోసం ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు స్పెషల్ పార్టీలు పెట్టి పట్టుకోవడం జరుగుతుంది. పై అధికారుల ఉత్తర్వుల మేరకు దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు. ఎర్రచందనం ఉన్నాయి కదా, మేము చూసాం కదా, ఒక దొంగ కూడా ఉంది, కొంచెం ఒక గుడ్డలి కూడా దొరికింది. ఇంకా మనం దీని పూర్తి వివరాలు మనం విచారించి అన్ని చేసిన తర్వాత పూర్తి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత చెప్తాం. పై అధికారుల ఉత్తర్వులు స్పెషల్ పార్టీలతో కూడా ఈ ఏరియాని అంతా క్షుణ్ణంగా కుమ్మింగ్ చేయడం జరుగుతుంది. మిగిలిన ముద్దాయిల కోసం అయితేమి ఇక్కడ ఇంకా ఏరియానా డంపింగ్ కానీ లేదంటే అదర్ ఎర్రచందనం దొంగల కోసం కుమ్మింగ్ చేయడం జరుగుతుంది. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఈ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసి 3వ స్థానం రావడం జరిగిందని, ఆనాటి నుంచి తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్నామని పేర్కొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అకాల మృతితో ఉప ఎన్నిక రావడం జరిగిందని, దీంతో సుగుణమ్మను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారని, ఆమె తన ఏకగ్రీవానికి సహకరించాలని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తనను కోరిందని చెప్పారు. వెంకటరమణతో తమకున్న అనుబంధంతో పోటీ చేయబోమని చెప్పడం జరిగిందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా సుగుణమ్మ ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. ఉప ఎన్నికలు జరిగితే లక్షలాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కావున నామినేషన్లు దాఖలు చేసిన పార్టీలు మరొకసారి పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే వెంకటరమణ ఆత్మకు శాంతి కలగాలంటే టీడీపీ నాయకులు కార్యకర్తలు చందాలు వేసుకొని కరపత్రాలు ఎన్నికల రోజున ఏజెంట్ల ఏర్పాటు ఖర్చులను భరించాలని కోరారు. ఎన్నికలు గనక జరిగితే తమ పార్టీ మిత్రపక్షమైన సిపిఎంతో చర్చించి ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గండ్లూరి అమరాచారి, రమేష్, చిన్న, రాజగోపాల్, నాగేశ్వరరావు, కిషోర్ పాల్గొన్నారు. దాదాపు 13-15 మంది పార్టీలు ఈ రోజు బరిలో ఉంటున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయం ఇది. రాజకీయాలు శాశ్వతం కాదు. ఆ కోణంలో ఆలోచించి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ఏ పార్టీలు అయితే బరిలో ఉన్నాయో అవన్నీ కూడా ఉపసంహరించుకుంటాయని అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే తిరుపతి అభివృద్ధి జరగాలి. అదే లక్ష్యంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అత్తా మామ కలిసి తనకు తన భర్తకు లేనిపోని మాటలు చెప్పి కాపురంలో కలతలు తెచ్చి బయటకు వెలివేశారని కోడలు విజయ్ కుమారి ఆరోపించారు. తాతానగర్లో విజయ్ కుమారి, నాగరాజు దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 15 సంవత్సరాల కిందట పెళ్లైంది. వారికి 2 మగపిల్లలు సంతానం. భర్త, తల్లిదండ్రులైన శాంతి, చిన్నయ్యలు తన కాపురంలో చిచ్చులు పెడుతున్నారని విజయ్ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. భర్తతో ఘర్షణలు పెట్టి అత్తమామలు 2 మంగళవారం విజయ్ కుమారిని ఇంటిలో నుంచి గెంటివేసి తాళం వేశారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఇంటి ముందు నిరసనకు దిగారు. అయితే అత్తామామ, శాంతి, చిన్నయ్యలు మాట్లాడుతూ తన కొడుకు నాగరాజును కోడలు తన తండ్రి, అన్నల చేత కొట్టి గాయపరిచిందని వాపోయారు. అంతేకాకుండా విజయ్ కుమారి తన కొడుకుతో కాపురం చేయటం లేదని ఆరోపించారు. ఇంటిలో తన కోడలు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందనే అనుమానంతోనే ఇంటికి తాళం వేశామని చెప్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఈస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఇరువురిని పోలీసులు స్టేషన్కి పిలిపించి విచారిస్తున్నారు. నా బిడ్డని నన్ను రాత్రి అంతా బయట నిన్న మధ్యాహ్నం నుంచి బయట పెట్టినారు. నేను లేని చూసుకొని బీగాలు పగలు కొట్టేసి బీగాలు వేసుకున్నారు. నా గుడ్లంతా ఎత్తి బయట పారేది. ఏడు బయట ఉన్నాను. నేను నిన్నటి నుంచి ఏడే ఉన్నాను. నిన్న మధ్యాహ్నం నుంచి నేను మా ఇంట్లో ఏదో
మా ఇంట్లో అయినా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాడు. వాళ్ళు యాడికి విన్నాడో, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి విన్నాడో యాడికి విన్నాడో నాకు తెలియదు. వేరే వాళ్ళు చెప్పినారు ఈ మారి పలానా చోట ఉన్నాడు అని. ఫోన్ చేసినాను, పిలిచినాను, రాలేదు. ఈ మారి రచ్చలు పెట్టుకోవాలనేసి బేగాలు వేసేసిన. నాది ఇల్లు, ఇప్పుడు మా అత్త మా మామ నాది ఇల్లు, నా ఇంటికి లోపల అవసరం లేదు అని నన్ను బయట తోసేసి బేగాలు వేసేసినాను. ఇప్పుడు నా ఇంటికి దాలేసి నేను ఆడ పోయి బతకాలా? మా ఇంట్లో దాచిపెట్టేసినాను. మా ఇంట్లో నా పెద్ద కొడుకుని దాచిపెట్టేసినాను. నేను ఎట్ట పోయి బతకాలా, ఏడ పోవాలా? పెళ్ళి 8 ఏళ్ళు అయింది. ఇప్పటికి 20 సార్లు వెళ్ళిపోయింది బిడ్డలు ఎత్తుకొని. రాత్రి పగలే 10 మధ్యస్థాలు అయినాయి. మధ్యస్థాలు పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఆ మధ్యస్థాలన్నీ కూడా నా ఇంటి పైన బిల్డింగ్ పైన చేసినారు. ఎంత చెప్పినా వినేది కాదు ఈ ఆమె గురించి నేను చాలా బాధపడతా ఉంటే నేను ఇల్లు ఖాళీ చేసి కొడుకు కూడా బాగుండి నేను వెళ్ళిపోయినా కానీ కొల్లాట చేసుకొని పట్టుకొని భార్యాభర్త కొట్లాడుకుంటే వాళ్ళ నాయన వాళ్ళ తమ్ముడు వచ్చి నా బిడ్డను పట్టుకొని హత్యాయత్నం చేశారు. స్వైన్ ఫ్లూ వ్యాధి సోకకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సెవెన్ హిల్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ నిరంజన్ బాబు తెలిపారు. స్పైన్ ఫ్లూ నివారణపై సెవెన్ హిల్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు మంగళవారం ప్లకార్డులను చేతబట్టి నగరంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ నిరంజన్ బాబు మాట్లాడుతూ వ్యాధి లక్షణాలను బట్టి స్పైన్ ఫ్లూను 3 కేటగిరీల్లో విభజించి ట్రీట్మెంట్ చేయవచ్చునన్నారు. స్పైన్ ఫ్లూ సోకిన వారు జ్వరము, దగ్గు, జలుబు, తలనొప్పి, డయేరియా, వాంతులు కలగటం జరుగుతాయని వెంటనే సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లి పరీక్షలు జరపాలని కోరారు. ఈ వ్యాధి సోకినప్పుడు వైద్యులను సంప్రదించకుండా మందులను వేసుకోరాదని, జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఉమ్మకూడదని చెప్పారు. స్పైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలు ప్రాంతాల్లో అవగాహన కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీలో కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం శుభ్రంగా ఉండడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా దీన్ని నివారణ చేయవచ్చు. రెండోది ఏంటంటే వచ్చిన వెంటనే దీన్ని మనం దగ్గరలో ఉన్న వైద్య అధికారులకు తెలియజేయడం ద్వారా దీన్ని వ్యాప్తి చెందకుండా దీన్ని నివారించవచ్చు. కాబట్టి మనము మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా ఈ స్వైన్ ఫ్లూని ముఖ్యంగా మాస్కులు ధరించడం ద్వారా దీన్ని నివారించడానికి మొదటి కర్తవ్యంగా మనం భావించాలి. పత్రికా మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన తెచ్చిన వాళ్ళు అవుతారు. స్వర్గీయ ఎమ్మెల్యే వెంకటరమణ సతీమణి సుగుణమ్మకు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు శ్రీ బాలాజీ ట్రాక్టర్స్ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షులు చిన్నబ్బరెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిన్నబ్బరెడ్డి మాట్లాడుతూ వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉన్న తమ యూనియన్కు పూర్తి సహాయ సహకారాలు అందించారని, ఆయన ఆశయాలను తిరిగి తిరుపతి ప్రజలకు అందాలంటే సుగుణమ్మ ఎమ్మెల్యేగా ఏకగ్రీవం అయ్యేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా సుగుణమ్మ గెలుపుకు పాటుపడతామని చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ పెట్టడం సమంజసం కాదని, సుగుణమ్మను ఏకగ్రీవం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అభ్యర్థించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మనస్సు మార్చుకొని నామినేషన్ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నరసింహల్ నాయుడు, పరంధామ యాదవ్, గుణశేఖర్ నాయుడు, బాబురెడ్డి, గోపాల్, నరసింహులు, చిన్న, చంద్ర పాల్గొన్నారు. ఇన్ని రోజులు కూడా అనుకున్నాము, కానీ దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పోటీ పెట్టడం అనేది మహా దారుణం. కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటే ఇచ్చిన ఇస్తర్ని చిప్పేసిన ఇస్తర్ని ఇచ్చిన పారేస్తే కుక్కలు అట్లా చిరిగిపోయిన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ పోటీ పెట్టి సాధించేది ఏమీ లేకపోయినా పోటీ పెట్టాలా, జనాలు ఇబ్బంది పెట్టాలా, ఆయన్ని ఒక రకంగా చనిపోయిన మానసికంగా బతికున్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశంతోనే అతను సింతామోహన్ గారు పనిచేశారు తప్ప. బంగారు రుణాలపై బ్యాంకర్లు నోటీసులు ఇవ్వకనే వేలం వేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆదికేశవులు రెడ్డి పేర్కొన్నారు. బంగారు రుణాలపై బ్యాంకర్లు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మంగళవారం వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, బ్యాంకర్ల వైఖరిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంజూరు శ్రీనివాసులు, మిద్దెల సూరి, అధిక సంఖ్యలో రైతులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు, వాళ్ళకి అర్థం కావడం లేదు. నాకు నోటీస్ ఇవ్వకనే
నా బంగారు ఎట్ట ఎలా వేస్తారు? ఇది కేవలం పేపర్ ద్వారా ప్రకటించడం చూస్తే హాస్యాస్పదంగా ఉంది. దీని మీద మేము ఈ బ్యాంకు సిబ్బందికి లేదా ఇతను పెట్టిన ప్రపోజల్, ఈ ప్రపోజల్ను వెంటనే విత్డ్రా చేసుకొని జూన్ తర్వాతనే మా రైతాంగం మొత్తము జూన్ మాసం తర్వాతనే మా పంటలు అమ్మినాక, మేము పండించే పంటలు అమ్మినాకనే కడతామని వారికి విజ్ఞప్తి చేస్తాం. అన్నదాతలుగా ఈరోజు వారు కష్టించి శ్రమించి వారి యొక్క శ్రమదాన ఫలితంగా మనకి ఈరోజు పంటలు వస్తున్నాయి. ఈ పంటలన్నీ కూడా మనం జిల్లా స్థాయిలోనే అధికంగా చూపిస్తున్నాం. అయితే సోదరులారా, రైతాంగం లేకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిలవవు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం సాయంత్రానికి 38,173 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 92, 50 రూపాయల గదులు 580, 100 రూపాయల గదులు 52, 500 రూపాయల గదులు 21, 600 రూపాయల గదులు 24 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 262 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 5,70,000 రూపాయలను అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,240 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,640 రూపాయలు. వెండి 1 కేజీ ధర 39,735 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 42 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి సేవలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. తిరుపతి ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల పర్వం. 32 మంది అభ్యర్థులు, 48 నామినేషన్లు దాఖలు. 28 నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ. రెవెన్యూ అధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశం. తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయం తనిఖీ. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణపై నగరంలో ర్యాలీ నిర్వహించిన ఫార్మసీ విద్యార్థులు. సంస్కృత విద్యాపీఠం ఒక గొప్ప సంస్కృత సామ్రాజ్యం. తిరుపతిలో ప్రారంభమైన జాతీయ స్థాయి సంస్కృత ప్రతిభ ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.